హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మళ్ళీ మనము కొత్త డ్రోన్ కొన్నికి వెళ్తున్నాం. మీరు లాస్ట్ వ్లాగ్లో చూసి ఉంటారు కదా, ఈజీ మినీ ఎక్స్ డ్రోన్ కొన్నా. అది మెదక్ ఫోర్ట్, నర్సాపూర్ ఫారెస్ట్ రోడ్ బ్రేక్ఫాస్ట్ రైడ్కి వెళ్ళినప్పుడు కొన్ని డ్రోన్ షాట్స్ పెట్టాను. సో అది అమెజాన్లో కొన్నాను యాక్చువల్గా, అండ్ ఇప్పుడు అది రిటర్న్ పెట్టేశాను. నాకు ఎందుకో టెక్నికల్ గ్లిచ్ లాగా అనిపించింది అందులో. సో మంచిగా తెచ్చుకున్నా, ఒక వ్లాగ్ చేసిన, రిటర్న్ చేసేసిన. ఇప్పుడు మళ్ళీ కొత్త డ్రోన్ కొన్నికి వెళ్తున్నా. DJI Mini 2 SC ఫ్లైమోర్ కాంబో. సేమ్ అదే స్పెసిఫికేషన్స్, కాకపోతే ఇది ఆన్లైన్ రేట్ ఒక 15,000 ఎక్స్ట్రా ఉంటుంది. బట్ మనకు ఇప్పుడు నేను వెళ్ళేది హరిదాస్ మార్కెట్ కోటి దగ్గర, విచ్ ఈస్ ఫేమస్ ఫర్ ఆల్ ఎలక్ట్రానిక్స్, కెమెరాస్, డ్రోన్స్ అన్నీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ వ్లాగింగ్కి కావాల్సిన సెటప్ అంతా మనకు అక్కడ హరిదాస్ మార్కెట్లో దొరుకుతుంది, విచ్ ఇస్ ఆల్సో కాల్డ్ యాజ్ గుజరాతీ గల్లీ. సో కోటి దగ్గర ఉంది. సో ఇప్పుడు మనం అక్కడికి వెళ్తున్నాం, కొత్త డ్రోన్ కొంటున్నాం, అన్బాక్సింగ్ చేస్తున్నాం, అండ్ మనం రివ్యూ కూడా చేసేద్దాం. కమెంట్స్లో కూడా చాలామంది అడిగారు, అన్న కొంచెం తక్కువ బడ్జెట్లో ఏదన్నా యాక్షన్ కెమెరా సజెస్ట్ చేయండి అని చెప్పి. చూడండి, ఇప్పుడు మనం తక్కువ బడ్జెట్లో ఏమన్నా కొనుక్కొని అది నచ్చక మళ్ళీ దాన్ని వదిలేసి మళ్ళీ ఇప్పుడు బెస్ట్ ఇన్ ది మార్కెట్ అంటే గోప్రో ఉంది, ఇన్స్టా ఉంది, DJI Osmo ఉంది. సో అది కొనుక్కొని అది పక్కన పడేసి మళ్ళీ బెస్ట్ కొనుక్కోవడం ఎందుకు, డబల్ ఖర్చు. సో ఒకేసారి కొనేసుకుంటే బెస్టే కొనుక్కోండి. ఇగో ఇప్పుడు నాతో ఎక్స్పీరియన్స్ అవుతుంది కదా, ఈజీ మినీ ఎక్స్ డ్రోన్ కొనుక్కున్నా. కొంచెం 15,000 తక్కువ అవుతుందని కక్కుర్తి పడి ఇది కొనుక్కున్నా. ఇప్పుడు ఉంటాయి మరి ఇష్యూస్ ఉంటాయి. సో అందుకే చెప్తున్నా, బెస్ట్ కొనుక్కోండి, నో కాస్ట్ EMIలో పడేసేయండి, అయిపోయి. కోటి దగ్గరకు వచ్చేసినాము. ఇంకా మనకు 260 మీటర్స్లో రైట్ అని చూపిస్తుంది హరిదాస్ మార్కెట్. అది చాలా చిన్న లేన్ ఉంటుంది. ఇదే ఆ లైన్, చాలా చిన్నగా ఉంటుంది ఇది. ఇందులో ఎక్కడో ఉంటుంది, వెతుక్కుంటూ పోవాలి. సో ఇదే ఆ షాపు, SVR డిజిటల్ షాపీ. సో మొత్తానికి మన డ్రోన్ అయితే వచ్చేసింది, DJI Mini 3. నేను వెళ్ళింది DJI Mini 2 SC ఫ్లైమోర్ కాంబో కోసం. బట్ షాప్ ఒకటి నన్ను బాగా కన్విన్స్ చేసి ఇది తీసుకునేలాగా చేశాడు. సో ఇది చూసుకుంటే DJI Mini 3 ఇక్కడ ఉంది. మనకు ఇందులో RCలోనే మనకు డిస్ప్లే వస్తుంది అనమాట. ఇది ఒక స్పెషాలిటీ దీంట్లో. అండ్ ఇక్కడ చూసుకుంటే అండర్ 249 గ్రామ్సే ఉంది, అల్ట్రా లైట్. సో యాక్చువల్గా చెక్ చేశాను, ఇట్స్ అరౌండ్ 245 గ్రామ్స్ ఉంది. అండ్ ఇక్కడ సైడ్కి మీరు చూసుకుంటే DJI Mini 3 అల్ట్రా లైట్ ఫోల్డబుల్, లెస్ దాన్ 249 గ్రామ్స్. ఫ్లైట్ టైం వచ్చేసి మనకు ఒక్క బ్యాటరీ పైన 38 మినిట్స్. సో అలా మనకు ఒక 3 బ్యాటరీస్ తో కన్సిడర్ చేసుకుంటే ఇట్ విల్ కమ్ అరౌండ్ 2 hours అనమాట. తర్వాత 4K HDR వీడియో వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం వర్టికల్ షూటింగ్ కూడా చేస్తే మనము రీల్స్ కోసము దాన్ని సపరేట్గా వీడియోని ప్రాసెస్ చేయాల్సిన అవసరం లేదు. సో మనము ఇందులోనే టిల్ట్ చేసి మనం రీల్స్కి వాడుకోవచ్చు. అండ్ నెక్స్ట్ క్విక్ షాట్స్ ఉన్నాయి, పానోరమా ఉంది, అండ్ అప్ టు 38 km/h విండ్ రెసిస్టెన్స్ ఉంది. అండ్ 10 km వరకు వీడియో ట్రాన్స్మిషన్ అంటున్నారు, కానీ అది అవ్వదమ్మా, అంత లోపల బ్యాటరీ అయిపోతుంది అది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు ఇంది బాక్స్లో ఏమొస్తుంది అంటే డ్రోన్ వస్తుంది, DJI RC, అండ్ 3 బ్యాటరీస్ ఉన్నాయి, 2-way ఛార్జింగ్ హబ్ ఉంది, షోల్డర్ బ్యాక్ ఉంది, USB-C to USB-C కేబుల్, USB to నార్మల్ కేబుల్, అండ్ ఎక్స్ట్రా ప్రొపెల్లర్స్ ఇచ్చారు. ఇక్కడ చూసుకుంటే సో దీస్ ఆర్ ది ఐటమ్స్ ఇన్ దిస్. సో ఇట్లా బ్యాగ్ వస్తుంది, అండ్ ఛార్జింగ్ హబ్, 2 ఎక్స్ట్రా బ్యాటరీస్, ఒక బ్యాటరీ ఇందులో ఉంది. దిస్ ఇస్ ద డ్రోన్, దిస్ ఇస్ ది RCలో మనకు ఇక్కడ ఇలా స్క్రీన్ వస్తుంది. సో మనం సపరేట్గా ఫోన్ కనెక్ట్ చేసి, కేబుల్ కనెక్ట్ చేసి అంత చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఎక్స్ట్రా ప్రొపెల్లర్స్ ఇస్తున్నారు. సో బాక్స్ ఓపెన్ చేసేస్తే, అండ్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ స్కానర్ కూడా ఉంది. ఇఫ్ సపోజ్ మనకు ఫ్లయింగ్ యాప్ మనకు మొబైల్లో కావాలనుకుంటే, వీడియో ట్యూటోరియల్స్, యూజర్ మాన్యువల్స్ కోసం కావాలనుకుంటే
మనం ఇది స్కాన్ చేసి యాప్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇట్స్ అవైలబుల్ ఇన్ బోత్ iOS అండ్ ఆండ్రాయిడ్. సో దిస్ ఇస్ ద బ్యాగ్ ఇన్సైడ్. అండ్ ఈ బ్యాగ్ ఓపెన్ చేసుకుంటే మనం చాలా ప్రీమియం క్వాలిటీ ఉంది. చాలా అసలు టెక్స్చర్ కూడా చాలా బాగుంది బ్యాగ్ క్వాలిటీ అయితే. అండ్ ఇందులో చూసుకుంటే వీ హ్యావ్ యూజర్ మాన్యువల్స్ ఉన్నాయి అన్ని. సో దిస్ థింగ్ ఐల్ పుట్ ఇట్ aside. అండ్ ఇది చూసుకుంటే దిస్ ఇస్ ది ఛార్జింగ్ హబ్. సో ఇట్లా 3 బ్యాటరీస్ ఉంటాయి. మనం ఎప్పుడైనా ఛార్జింగ్ చేసుకోవాలనుకుంటే ఇది ఇట్లా తీసి ఇందులో పెట్టి ఇందులో ఛార్జింగ్ చేసుకోవాలి. అండ్ దిస్ విల్ యాక్ట్ యాజ్ అ పవర్ బ్యాంక్ ఆల్సో. ఇంకా చూడండి ఇప్పుడు ఎంత ఏ బ్యాటరీలో ఎంత పవర్ ఉందో కూడా మీకు తెలుస్తుంది ఇక్కడ. ఇది తీసి పెట్టాను. సో ఇందులో 3 పాయింట్స్ ఉంది, ఇందులో 1 పాయింట్, ఇందులో 2 పాయింట్స్ ఉంది. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇది ఇక్కడ నుంచి ఛార్జింగ్ చేయాలి. అండ్ దిస్ యాక్ట్స్ ఆల్సో యాజ్ పవర్ బ్యాంక్. సో అవుట్పుట్ మనం ఇక్కడ నుంచి తీసుకొని వేరే ఏమైనా కూడా ఛార్జ్ చేసుకోవచ్చు. బేసికల్లీ మన రిమోట్ కంట్రోల్ ఛార్జ్ చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ వన్ ఐటమ్. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి వావ్, ఇది ఆర్సీ. సో మనకు స్క్రీన్ ఇక్కడనే వచ్చేసింది. సో ఈ జాయ్స్టిక్స్ అండ్ ఇక్కడ పవర్ బటన్ ఉంది. ఇక్కడ మనకు సినిమాటికా, నార్మల్లా, స్పోర్ట్స్ మోడా. సో బేసికలీ ఇక్కడ బై డిఫాల్ట్ నార్మల్లో పెట్టున్నారు. మనకు కావాలంటే మనం ఇక్కడ షిఫ్ట్ చేసుకోవచ్చు ఇట్లా. అండ్ ఇది రిటర్న్ టు హోమ్ పాజ్ బటన్. సో ఇది వచ్చేసి క్యాప్చర్ బటన్, ఫోటో క్యాప్చర్ చేస్తుంది. ఇది వీడియో రికార్డింగ్ చేస్తుంది. ఇది వచ్చేసి కెమెరాని అప్ అండ్ డౌన్ చేస్తుంది. ఇది జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేస్తుంటుంది. అండ్ కింద చూసుకుంటే మనకి ఇక్కడ ఈ టాగల్స్ కూడా ఇచ్చారు. అండ్ ఇక్కడ 2 బటన్స్ కూడా ఉన్నాయి, ఎక్స్ట్రా బటన్స్, C1 C2 కస్టమైజేషన్ బటన్స్. ఇవి మనకు కావాలనుకుంటే మనము దీంట్లో ఏమన్నా పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను సర్కిల్ షాట్స్ ఎక్కువ తీస్తున్నాను అనుకోండి. సో నేను ఇది కొటేషన్ అంటే డైరెక్ట్గా సర్కిల్ షాట్కి వెళ్ళిపోతుంది. సో అలా కస్టమైజ్ చేసుకోవచ్చు, సెటప్ చేసుకోవాలి మనం. సో ఇవి టాగల్స్ ఇలా ఫిట్ చేయాలి. సో ఇది పక్కన పెట్టేసి అసలైన ఐటమ్ ఓపెన్ చేద్దాం. అండ్ దిస్ ఈజ్ ద డ్రోన్. చూసుకుంటే ఇది క్యాప్ అనమాట. మనం ఫ్లై చేసే ముందు ఈ క్యాప్ తీసేయాలి. క్యాప్ తీసేసిన తర్వాత వెనకాల ఒక చిన్న కుషన్ ఉంటుంది, ఆ కుషన్ కూడా తీసేయాలి. సో దట్ ఈ గింబుల్ అనేది ప్రాపర్గా రొటేట్ అవుతుంది. సో దిస్ ఇస్ 12 మెగాపిక్సెల్ కెమెరా. ఇది ఓపెన్ చేయడం కొంచెం డిఫరెంట్. ఒక కాలము ఇలా వెళ్తుంది, ఇంకో కాలము ఇలా వస్తుంది. ఇది కొంచెం డిఫరెంట్ ఉంది మన వేరే డ్రోన్స్ కంపేర్ చేసుకుంటే. సో దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. అండ్ దీనికి వచ్చేసి ఇక్కడ మాత్రమే 2 సెన్సర్స్ ఉన్నాయి, కింద మాత్రమే. మనకు ఫ్రంట్ బ్యాక్ సెన్సర్స్ లేవు. సో ఫ్రంట్ అండ్ బ్యాక్ సెన్సర్స్ కావాలంటే అది మినీ 3 ప్రోలో ఉంది. దిస్ ఇస్ ఓన్లీ మినీ 3. సో మినీ 3లో మాత్రం ఇక్కడ మాత్రమే సెన్సర్స్ వస్తాయి. అండ్ ఇక్కడ బ్యాక్ సైడ్ చూసుకుంటే ఇక్కడ మనం కావాలంటే డైరెక్ట్ ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు, లేదు అని అంటే బ్యాటరీ తీసేసి ఇందులో పెట్టుకొని ఇందులో ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. అండ్ దిస్ ఈస్ ద స్లాట్ ఫర్ మెమరీ కార్డ్. సో ఐ హావ్ యూస్డ్ SanDisk Extreme 128 GB. సో ఈ డ్రోన్ పక్కన పెట్టేసి ఇంకా బ్యాగ్లో మనకి ఇంకేమున్నాయో చూద్దాం. సో ఇక్కడ ఒక జిప్ ఉంది. ఇక్కడ చూసుకుంటే ఇవి కేబుల్స్ ఉన్నాయి, ఓపెన్ చేద్దాం. అండ్ సో ఇవి చూసుకుంటే ఎక్స్ట్రా ప్రొపెల్లర్స్ ఇచ్చారు. సో మొత్తం 1 2 3 4 5 6 ప్రొపెల్లర్స్. 6 అంటే 6 × 2 12 ప్రొపెల్లర్స్ ఇచ్చారు. సో ఎప్పుడన్నా ఏదైనా ప్రొపెల్లర్ ఇరిగిపోతే మనం ఇది వాడుకోవచ్చు. అండ్ దిస్ ఆర్ సిలికాన్ జెల్ బ్యాగ్స్. అండ్ ఇవి చూసుకుంటే ఇది ఒక స్క్రూ డ్రైవర్ ఇచ్చారు టు అడ్జస్ట్ ది ప్రొపెల్లర్స్ ఫిట్టింగ్ చేసుకోవడానికి. అండ్ ఇది వచ్చేసి USB to Type-C కేబుల్ ఒకటి. అండ్ ఇది వచ్చేసి Type-C to Type-C కేబుల్. సో దిస్ ఇస్ ఫర్ ఛార్జింగ్ పర్పస్. Now we'll look into the
డ్రోన్. సో ఇది ఆన్ చేయడం ఫస్ట్ ఒక చిన్న ట్యాప్ ఇచ్చి తర్వాత హోల్డ్ చేయాలి. హోల్డ్ చేస్తే ఆన్ అవుతుంది. డ్రోన్ కూడా అలాగే ఒక బ్యాటరీ పెడదాం. ఏది ఎక్కువ ఉంది ఇంతకుముందు మనం చెక్ చేసినప్పుడు ఇది ఎక్కువ ఉంది. సో ఇది మనం పెడదాం. సో ఆ టక్ వన్ సౌండ్ వచ్చినప్పుడు అది లాక్ అయింది అని అర్థం. ఇది ఇంకా ఆన్ అవ్వలేదా? ఓకే వెయిట్. వన్ టైం ట్యాప్ చేయాలి. ఆ తర్వాత హోల్డ్ చేసి పెడితే ఆన్ అవుతుంది. ఆన్ అవ్వగానే గింబుల్ కూడా యాక్టివేట్ అవుతుంది. చూడండి గింబుల్ కూడా తిరగడం స్టార్ట్ చేస్తుంది. అగో గింబుల్ కూడా తిరిగింది. అండ్ వీ హ్యావ్ హియర్ ఎల్ఈడి లైట్స్. సో మనం నావిగేట్ చేసుకోవచ్చు అనమాట చీకట్లో కూడా. సో ఇది మనం ఎలా తిప్పితే ఆ గింబుల్ అలా సెట్ అవుతుంది. దట్స్ థింగ్. ఎందుకంటే మనకు స్టేబుల్ వీడియోస్ రావడానికి మనం ఎలా తిప్పితే అది కెమెరా ఆటోమేటిక్గా అలా సెట్ చేసుకుంటుంది. సో ఇప్పుడు మనము ఆర్సీలో చూసుకుంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనకి ఇక్కడ ఎన్ మోడ్ అని ఉంది. నార్మల్ మోడ్ మనకు ఇక్కడ టాగుల్ స్విచ్ నార్మల్లో ఉంది కాబట్టి ఇక్కడ నార్మల్ మోడ్ అని చూపిస్తుంది. అండ్ ఇక్కడ మనకు టేక్ ఆఫ్ పర్మిటెడ్. ఇక్కడ మన జీపీఎస్ అప్డేట్ అయితే మాత్రమే ఇట్లా టేక్ ఆఫ్ పర్మిటెడ్ అని ఉంటుంది. లేదంటే నో జీపీఎస్ అని ఎర్రర్ చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ చూసుకుంటే మనకు మ్యాప్ ఇంకా ప్రాపర్గా అప్డేట్ కాలేదు. సో ఈ సెట్టింగ్స్ అవన్నీ నేను చేయాలి. బ్యాటరీ 46% అని ఉంది. సో ఇది డ్రోన్ బ్యాటరీ లైఫ్ అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు ఆర్సీ సిగ్నల్ చూపిస్తుంది. సో దిస్ ఇస్ ద సిగ్నల్ బిట్వీన్ ఆర్సీ అండ్ డ్రోన్. సో మనకు ఫుల్ సిగ్నల్ ఉంది. అండ్ జీపీఎస్ చూసుకుంటే 16 పాయింట్స్ ఉంది. సో మనం బయటికి వెళ్తే ఇంకా బెటర్ సిగ్నల్ వస్తుంది అనమాట. సో ఇండోర్లో ఉన్నాం కాబట్టి చాలా తక్కువే వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే నేను ఇంతకుముందు చెప్పాను కదా, అది కెమెరా మనము వర్టికల్గా షిఫ్ట్ చేసుకోవచ్చు ఫర్ రీల్స్. సో ఇలా చేంజ్ అవుతుంది. మనకు లేదు నార్మల్గా ల్యాండ్స్కేప్లోనే కావాలంటే మనం ఇట్లా చేసుకోవచ్చు. అండ్ కింద వచ్చేసి మనకు జూమ్ ఆప్షన్స్ ఉన్నాయి. సో ఇక్కడ 1xలో ఉండే ఇంతకుముందు ఇప్పుడు 2x. సో 1x 2x మాత్రమే ఉంది ఇందులో. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఏఎఫ్ ఉంది, ఫోకస్ రిలేటెడ్ది. అండ్ దిస్ ఇస్ మాన్యువల్ ఫోకస్. ఇది ఆటో ఫోకస్లో సెట్ చేసి ఉంది ఆల్రెడీ. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ మనకు క్విక్ షాట్స్ ఉన్నాయి. సో ఇది మనము డ్రోన్ ఎగురుతలేదు కాబట్టి మనకి క్విక్ షాట్స్ ఓపెన్ అవుతలేదు. యూజువల్గా ఏముంటాయి అంటే డ్రోనీ ఉంటుంది, రాకెట్ ఉంటుంది, సర్కిల్, బూమరాంగ్, హీలిక్స్. సో ఈ 5 మోడ్స్ ఉంటాయి అనమాట. ఫాలో మీ ఆప్షన్ అయితే ఇందులో లేదు. అండ్ ఇది వచ్చేసి పానో. ఇది కూడా మనం డ్రోన్ ఎగిరేస్తేనే ఇవన్నీ మనం యాక్సెస్ చేయగలుగుతాము. సో దిస్ ఇస్ ఇట్. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు రిజల్యూషన్ సెట్టింగ్స్ ఉన్నాయి. సో ఇక్కడ నేను 4K 30 FPS సెట్ చేశాను. అదే మ్యాక్సిమం ఇందులో. మనకు మినీ 3 ప్రోలో 4K 60 FPS వస్తుంది. బట్ మినీ 3లో మాత్రం 4K 30 FPS వస్తుంది. అండ్ ఇక్కడ ఈవీ ఆల్రెడీ బ్యాలెన్స్ చేస్తుంది. అండ్ స్టోరేజ్ చూసుకుంటే మనకు 2 hours 46 minutes వరకు మనం ఇక్కడ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ హైట్, డిస్టెన్స్ ఇవన్నీ అవుతాయి. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇవన్నీ కెమెరా రిలేటెడ్ సెట్టింగ్స్ అనమాట. యూఐ అయితే చాలా బాగుంది. ఇంత కూడా కొంచెం కూడా గ్లిచ్ చేయలేదు అసలు. చాలా స్మూత్ ఉంది. అండ్ ఇవన్నీ కెమెరా సెట్టింగ్స్. మనకు కావాలనుకుంటే యాంటీ ఫ్లిక్కర్ ఇవన్నీ పెట్టుకోవచ్చు. పీకింగ్ లెవెల్, గ్రిడ్ లైన్స్ కావాలంటే కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఇలా సో మనకి ఇలా కనిపిస్తుంది. సో ఇది కొంచెం బిగినర్స్కి బాగా పనికొస్తుంది. సో మనకు మనకు ప్లెయిన్ స్క్రీనే కావాలనుకుంటే ఇవన్నీ తీసేయచ్చు. సో ఇట్లా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సెట్టింగ్స్ ఉన్నాయి. మొత్తం కథ ఉంది ఇదంతా. ఇది మనము తర్వాత చూసుకోవాలా. ఇదంతా సెటప్ చేసి దెన్ ఐ విల్ గో అవుట్ ఫర్ ఫ్లైయింగ్ ది డ్రోన్. సో డ్రోన్ ఎగిరేయడానికి టెర్రస్ మీదకి అయితే వచ్చేసాను. అండ్ మనకు ఇక్కడ చూసుకుంటే రిమోట్లో ఇది నేను మిస్ అయ్యాను యాక్చువల్లీ. ఇక్కడ చిన్న ఇది ఉంది, హోస్ట్ మైక్రో ఎస్డి కార్డు. మనం కావాలంటే ఎస్డి కార్డ్ ఇక్కడ పెట్టుకోవచ్చు. హోస్ట్ కూడా మనకు డ్రోన్ ఎగిరేసేటప్పుడు ఆడియో రికార్డింగ్ చేయాలని అనుకుంటే అక్కడ టైప్ సి మైక్ ఒకటి పెట్టేసి మనము రికార్డ్ చేసుకోవచ్చు డ్రోన్ ఎగిరేసేటప్పుడు. మనకు డ్రోన్ అక్కడ ఉంది. సో ఇక్కడ మన స్క్రీన్లో చూసుకుంటే లెఫ్ట్ సైడ్లో ఒక టేక్ ఆఫ్ బటన్ ఉంది. సో ఆ టేక్ ఆఫ్ బటన్ ప్రెస్ చేస్తే ఇది అడుగుతుంది అనమాట ప్రాంప్ట్. సో దీన్ని హోల్డ్ చేసి పట్టాలి. నేను హోల్డ్ చేసి పడితే ఆటోమేటిక్గా టేక్ ఆఫ్ అయిపోయింది మనకు. సో నేను నిన్ననే కొంచెం 260 meters వరకు హైట్ సెట్ చేసి పెట్టాను.
సో విల్ సీ మనకు పైనుంచి ఎంత వెళ్తుందో. సో అబౌవ్ 30 మీటర్స్ అయితే తీసుకెళ్ళాను అండ్ దిస్ ఈస్ ది కెమెరా హౌ ఇట్ లుక్స్. సో మనం కింద గ్రీనరీ అవన్నీ చూసుకోవచ్చు. చాలా కలర్ గ్రేడియంట్ అయితే చాలా బాగుంది. చెట్లు ఉన్నాయి చూడండి, కొంచెం చెట్ల పైన పువ్వులు అవి ఉన్నాయి గ్రీన్ అండ్ రెడ్ కలర్లో. సో ఆ కలర్ గ్రేడియంట్ కూడా మీరు చూడొచ్చు. సో మనకు 4K 30 FPSలో చాలా బాగుంది వ్యూ అయితే. చూడండి గ్రీనరీ అంతా ఎలా మంచిగా నీట్గా కనిపిస్తుందో. సో క్రిస్టల్ క్లియర్ ఉందన్నమాట. ఇంకా మనం ఎక్కడన్నా హిల్ స్టేషన్స్కి వెళ్తే ఇంకా చాలా బాగా కనిపిస్తుంది. సో ఇక్కడ వ్యూ చూడండి, స్పీడ్ అయితే చాలా ఉంది, చాలా ఫాస్ట్గా మూవ్ అవుతుంది ఇదైతే. సో ఇక్కడ ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కూడా అవుతుంది, మీరు చూడొచ్చు ఇక్కడ. సో కలర్ గ్రేడియంట్ అయితే చాలా బాగుంది, క్రిస్టల్ క్లియర్ ఉంది అసలు వ్యూ అయితే, నో డౌట్ ఇన్ ఇట్. మనం పెట్టిన మనీకి అసలు వర్త్. అండ్ ఇప్పుడు చాలా దూరం తీసుకెళ్ళిపోయాను, 50 మీటర్స్ దాటిపోయింది. అండ్ హైట్ అయితే 50 మీటర్స్ దాటిపోయింది. డిస్టెన్స్ వచ్చేసి 323 మీటర్స్లో ఉంది. సో ఇప్పుడు నేను దీన్ని రిటర్న్ టు హోమ్ చేస్తున్నాను. సో చూసుకుంటే ఆటోమేటిక్ అదే వచ్చి ల్యాండ్ అవుతుంది ఇక్కడ. సో మనం ఏం చేయాల్సిన పని లేదు, నేను ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేశానో అక్కడికే వచ్చి ల్యాండ్ అవుతుంది. కొంచెం అటు ఇటు ప్లేస్ డిఫరెన్స్ అవుతుందేమో కానీ బట్ అనుకున్న ప్లేస్కి అయితే మనకు వచ్చి ల్యాండ్ అయిపోయింది. సో దిస్ ఇస్ వెరీ కూల్. సో మీకోసం నేను మంచి డ్రోన్ షాట్స్ కూడా పెడతాను, అది కూడా చూసి ఎంజాయ్ చేయండి. అండ్ నేను ఈ వ్లాగ్ ఇంతటితో ఎంజాయ్ చేస్తున్నా. విల్ సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. అంటిల్ దెన్ దిస్ ఇస్ రాహుల్ తేజో సైనింగ్ ఆఫ్.